ప్రభుని మనం ధరించుకొని తలను సంరక్షించుకోవాలి. ఆ రక్షణను మనం ధరించుకోవాలి. ఆ రక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రాధాన్యత ఇవ్వాలి. అది హెడ్. సాల్వేషన్ ఈజ్ హెడ్ మన జీవితంలో. మిగతా విషయాలన్నీ తోకలు. ఉన్నా లేకపోయినా పర్వాలేదు. వి కెన్ లివ్ వితౌట్ టెయిల్. కానీ తల లేకుండా మనం జీవించలేం. రక్షణను మనం చాలా ముఖ్యంగా, ప్రాముఖ్యంగా ఎంచుకోవాలి. రక్షణ అంటే ఏమిటంటే రక్షణ అను శిరస్త్రాణమును హెల్మెట్ రక్షణ. ఆ శిరస్త్రాణము మనం పెట్టుకుంటే తలకి దెబ్బ తగలకపోతే మనము బ్రతికి ఉంటాం. రక్షణ కూడా అలాంటిదే. రక్షణ యేసుక్రీస్తు ప్రభుని మనం ధరించుకోవాలి. అది హెడ్ అయి ఉండాలి మనకు రక్షణ. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు శిరస్సు అయి ఉండాలి. ఆయనకు మనం అతుకబడి ఉన్నాం శరీరము. ఆయన చెప్పినట్టుగా మనము నడుచుకోవాలి. ఆయనకు అప్పగించుకోవాలి. ఇది రక్షణ. కానీ ఆ రక్షణను తోకగా చేస్తే తోక ఆడిచ్చినట్టు ఆడుతుంది. కాబట్టి దేవుడు కూడా మనం ఆడిచ్చినట్టు ఆడుతూ ఉంటున్నాడు నేటి క్రైస్తవ సమాజంలో. మన ఇష్టానుసారంగా వెళ్తున్నాం, దేవుణ్ణి ఆడిస్తూ ఉన్నాం. అది చనిపోయిన స్థితి. అది కాదండి, అలా ఉండకూడదు. రక్షణ తల అయి ఉన్నది. ప్రాముఖ్యము రక్షణ. ఈ లోకంలో ఉన్న హెల్త్ అండ్ వెల్త్, ఈ లోకంలో ఉన్నటువంటి సంరక్షణ, మనకు కావాల్సిన అవసరతలు ఇవన్నీ కూడా తోక. అది ఉన్నా బతుకుతాం, లేకపోయినా బతుకుతాం. ఆత్మీయంగా బతకడం మనకు ప్రాముఖ్యం. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానంను బట్టి మనం ఆత్మీయంగా రక్షణ పొంది ఆయన పిల్లలమై జీవించాలని, ఆయన ద్వారా పోషించబడి, సంరక్షించబడి, ఆయన ద్వారా నడిపించబడి, ఆత్మీయంగా సిద్ధపరచబడి పరలోక రాజ్యంలో మనం చేరాలని దేవుని యొక్క సంకల్పం, ఆయన ప్లాన్, ఆయన ఏర్పాటు, నియమం. అందు నిమిత్తమే ఆయన తన రక్తమంతయు ప్రాణమంతయు ధార పోసి వెల చెల్లించి మనల్ని కొన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. మీ భార్యలు కానీ, మీ భర్తలు కానీ, మీ పిల్లలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ బంధువులు కానీ రక్షణలోనికి రాలేకపోతున్నారంటే అసలు మీరే రక్షణ పొందలేరు. మీరు రక్షణ పొందలేరు. రక్షణ యొక్క విలువ మీకే తెలియదు. ఆ రక్షణను తోకగా చేసేశారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, హెల్త్ అండ్ వెల్త్ అంతా కూడా తలగా చేసుకున్నారు. ప్రభుని నమ్ముకుంటే మంచిది, ప్రభుని నమ్ముకుంటే రోగాలు రావు, ప్రభుని నమ్ముకుంటే క్షేమం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, అంతా బాగుంటుంది అనే ఒపీనియన్తో జీవిస్తూ ఉంటుంటే రక్షణ ఎటుపోతుంది? తోకకి వెళ్ళిపోతుంది. అలాంటి స్థితిలో ఉండకూడదండి. అలాంటి స్థితి మనము చేయకూడదు.